హాయ్ నమస్తే అండి, నేను పాని. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇది మీరు గమనించవచ్చు, గుర్తుపట్టిన దొండ చెట్టు. పెన్సిల్ దొండ అంటే మనకు సాధారణంగా మనకు ఒక 5 ఇంచుల వరకు సన్నగా పెరుగుతుంది కదా, అదే కాయలు ఉంటుంది, అదే పెన్సిల్ దొండ. నేను ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చి పెట్టిన బ్యాళ్ళకి ఏంటంటే అక్కడ నీడు ఉండేసరికి చెట్టు అనేది రాలేదు. అందుకోసం నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఏరు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం, ఒకవేళ సక్సెస్ అవుతుందా లేదా చూద్దాము. ఇదైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది చెట్టు. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఏర్లు అయితే ఉన్నాయి. ఇది సాధారణంగా దీని గడ్డలాగా ఉంటుంది, అది పెడితే ఎనుకుంటుంది, కానీ ఈ విధంగా ఉన్నది. చూద్దాము. ఇదైతే మనకు లోతు బాగానే ఉంటుంది. మనకి ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఉన్నాయి కదా కొమ్మలు. ఒకవేళ ఈ కొమ్మలు అనేటివి వడలిపోయినట్టు అయినా కానీ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం కొత్తగా చిగురు అనేటిది వస్తుంది. ప్రస్తుతానికైతే డ్రిప్ పైపు వాటర్ అయితే ఇక్కడ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను మట్టి ఒక 4 ఫీట్ల వరకు హైట్ ఉంటుంది, 4-4.5 ఫీట్ల వరకు ఉంటుంది కాబట్టి బాగానే వస్తుంది అనుకుంటున్నా. అంటే వేరే చోట పెడదాం అనుకున్నా, అక్కడ ఎక్కువ చెట్లు ఉండేసరికి నీడకు కొంతవరకు మనకు చెట్టు గ్రోత్ ఉండదనే ఉద్దేశంతో ఎండబడాలన్నట్టుగా నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మనకు ఇది ఏనుకున్నదంటే మళ్ళీ మనం వీటికి సాధ్యమైనంత వరకు పందిరైనా లేకపోతే మనం ఏనుగు అంటారు కదా, ఏనుగులాగా ఇక్కడ నాటే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే ఏనుకునే వరకు మనకు కొంతవరకు నీళ్ళు పోయేటట్టు ఇక్కడ ఒకటి డ్రిప్ పైప్ అయితే ఇక్కడ నేను కొంతవరకు హోల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ నీళ్ళు కొంచెం ఇబ్బంది ఉంది కదా. చూద్దాం. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షాకాలం మొదలైంది కాబట్టి ఈ విధంగా మన కూరగాయల మొక్కలు అనేది కానీ లేదా పూల మొక్కలు కానీ మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.